శివుడుని తరిమి తరిమి పరుగులు పెట్టించిన రాక్షసుడు ఎవరు మీకు తెలుసా? రూకాసుడు అనే ఒక రాక్షసుడు అడవిలో కూర్చుని శివునికి కఠోరమైన తపస్సు చేస్తూ ఉంటాడు. అలా 200 సంవత్సరాల నుండి శివునికి కఠోరమైన తపస్సు చేస్తూ ఉంటాడు. కానీ శివుడు ఆ తపస్సును మెచ్చడు. ఇక ఈ జీవితం ఎందుకు అని తన తలని నరుకుతూ ఉండగా శివుడు ప్రత్యక్షమై అతనిని ఆపి, నేను నీ తపస్సుకు మెచ్చాను రూకాసురా, నీకు ఏం వరం కావాలో కోరుకో నాయనా అని అడుగుతాడు. నేను ఎవరి తల మీద చేయి పెడతానో వారు భస్మమైపోవాలి అని కోరుకుంటాడు. సరే రూకాసుర, నీ ఇష్టం అని రూకాసుర చెయ్యి పట్టుకుని అతనికి శక్తిని ప్రసాదిస్తాడు. ఆ రూకాసుడు శివుడు నాకు వరం ఇచ్చాడా లేదా అని సందేహంలో పడిపోయి, ఓ శివ, నువ్వు నాకు వరం ఇచ్చావో లేదో అని ఎలా తెలుస్తుంది? నీ మీద చెయ్యి పెట్టి చూద్దాం, నువ్వు భస్మం అయిపోతావో లేదో అని నవ్వుతూ శివుడి వైపు వెళ్తుండగా శివుడు వెనక్కి తిరిగి పరుగు పెడతాడు. రూకాసుడు శివుణ్ణి పట్టుకోవడానికి వెనకనే పరిగెడుతూ ఉంటాడు. అలా కొన్ని రోజులు శివుడు రూకాసుడు నుండి తప్పించుకోవడానికి పరిగెత్తుతూ ఉంటాడు. ఇదంతా చూసి పార్వతీదేవికి కోపం వస్తుంది. ఆమె కోపాన్ని ఎవరూ ఆపలేరు అని విష్ణువు అక్కడికి వచ్చి, చెల్లి, నువ్వు కోపపడకు, శివుడిని నేను రక్షిస్తాను. నీ అందంలో నాకు అణువంత అందాన్ని ప్రసాదించు, మిగతాది నేను చూసుకుంటాను అని చెప్తాడు. పార్వతీదేవి ఆమె అందంలో ఒక అణువంత అందాన్ని విష్ణువుకి ప్రసాదిస్తుంది. ఆ విష్ణువు పార్వతీదేవి అనుగ్రహంతో ఆయన శక్తిని కూడా ఉపయోగించి విష్ణువు అందమైన స్త్రీగా మారిపోతాడు. ఆమె ఎంతో అందంగా ఉంటుంది. ఆమె ఎవరో కాదు, ఆమెనే మోహిని. మోహిని నవ్వుతూ శివుడు మృగాసుడు పరిగెత్తుకుంటూ వెళ్లుతున్న చోటుకు వస్తుంది. శివుడు ఒక గుహలోకి వెళ్లి దాక్కుంటాడు. మోహిని రూకాసుని చూసి, ఓ వీరా, నీవు చాలా అందంగా ఉన్నావు, నీ పేరేమి అని అడగగా రూకాసుడు అందమైన మహిళను చూసి ప్రేమలో పడిపోతాడు. శివుడి వెనకాల పడకుండా ఆగిపోయి మోహిని వైపు మెల్లగా నడుచుకుంటూ వెళతాడు. మోహిని అతని వైపు చూస్తూ నవ్వుతూ కన్ను కొడుతుంది. అంతే, ఇక రూకాసురుడు మైమరిచిపోతాడు. మోహిని నవ్వుతూ, రా, నా వెనకాలే రా అందగాడా అని పిలుస్తుంది. రూకాసుడు మోహిని మోహంలో పడిపోయి ఆమె వెనకాలే నడుచుకుంటూ వెళ్తాడు. అలా ఒక నది వైపు తీసుకెళ్లి వర్షంలో మోహిని తడుస్తూ నాట్యం చేయడం మొదలు పెడుతుంది. రూకాసుడు వర్షంలో తడిసిన మోహిని చూసి కామంతో కళ్ళు మూసుకుని పోయి ఆమె దగ్గరకు వెళ్లి నాట్యం చేయడం మొదలు పెడతాడు. మోహిని అతను వైపే చూస్తూ నాట్యం చేస్తూ చేస్తూ మెల్లగా ఆమె చెయ్యి తల మీద పెట్టుకుంటుంది. రూకాసుడు కూడా కామంతో మునిగిపోయి ఏం జరుగుతుందో అని ఆలోచించకుండా మైమరిచిపోయి అతని చెయ్యి అతని తల మీదనే పెట్టుకుంటాడు. అంతే, రూకాసుడు శరీరం కూడా మంటల్లో నిండిపోయి కాలిపోతూ ఉంటాడు. మోహిని ఒక ఖడ్గం తీసుకుని రూకాసుని తల వేరు చేస్తుంది. శివుడిని భస్మం చేస్తామనుకుని అతనే భస్మం అయిపోయాడు కాబట్టి ఇతన్ని భస్మాసుర అని పిలుస్తారు. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ మరొక కొత్త ఇంట్రెస్టింగ్ వీడియోతో కలుసుకుందాం. నమస్తే.